ఓకే హౌస్ఫుల్. అరే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకలే సినిమా కదా, దాని అమ్మ ముగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా తొక్కలు వేసిపోతే లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50mm 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం. హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడే ట్రేడా. ఓలేరా సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే. ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకి ఇద్దరు, అవసరం అయితే ముగ్గురు. మేము నలుగురు పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. సరే మనిషికి 2 ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడు అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదే థియేటర్ రా బాబు. ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు వేస్తారు. జరగండి. అదే షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయమండ్రి కోటమూరు రోడ్ లో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయమండ్రి సగం కొనేస్తాను. చూసుకొని బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా, ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే. ప్రియా, అయ్యో పాపం. ఏంటి ప్రియా, ఈ రోజు మన ఇద్దరికి నిశ్చితార్థం కదా, ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? నిశ్చితార్థం నీతో కదా, ఇంకా హుషారెలా ఉంటుంది? నాకేం తక్కువే, నేను సింహాన్ని. ఈ సింహాన్ని చేసుకోవడానికి పిట్ట పెట్టి పుట్టుండాలి తెలుసా? నువ్వేమన్నా బుడబక్లాడువా? ఏంటే? అయ్యో అక్క. అయ్యో ప్రియా, మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? పోయి నిన్ను ఈ సన్నస్కి ఇవ్వాలనుకుంటుందే. తిరుపతి వస్తాడు పెళ్ళి ఆపుతాడనవే ఏంటి అంత గోవిందా గోవిందేనా? తిరుపతి వస్తే తప్పుద్ది, లేకపోతే ముసలాడితోనే బతికేస్తా. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నువ్వే అసలు బంగారం. 10 మంది మెచ్చేవాడే మేలి బంగారం. స్టాప్ ఇట్ అంటానికి నువ్వెవరు? నేను ఎవరన్నా? నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? నిన్ను చూసి అడుగుతున్నాను, నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? ఎన్టీఆర్ ని చూస్తే ఎన్టీఆర్ అంటాం, ఏఎన్ఆర్ ని చూస్తే ఏఎన్ఆర్ అంటాం, చిరంజీవిని చూస్తే చిరంజీవి అంటాం, కృష్ణని చూస్తే కృష్ణ అంటాం. అసలు నీ మొహం చూసి ఎవరు ఎవరని అడగకుండా ఏం చేయమంటావు? వాళ్ళంటే అందరికీ తెలిసిన వాళ్ళు, నీ మొహం ఎవరికి తెలిసిన గుర్రం. ఏంటి గుర్రమా? టౌన్ ర్యాక్ గాడి. ఏమిటి కోలా? ఓ సౌండ్ సర్వీసా, అందుకే సౌండ్ ఇస్తున్నావా? అన్న ఇప్పుడు సౌండ్ చేయడానికి రాలేదు, మీ అమ్మాయిని రౌండ్ చేయడానికి. మాట్లాడకమా, ముందు మీ అమ్మాయిని రమ్మని చెప్పు. ఏమిటి ఎగతాళిగా ఉందా? ఇవాళ మా తమ్ముడికి మా అమ్మాయికి నిశ్చితార్థం. గొడవ చేశారంటే పోలీసులు పిలుస్తాను. మా అమ్మాయిలతో ఏం పనమ్మా, ముందు మీ అమ్మాయిని రమ్మనండి. ప్రియా ప్రియా, ఊరికే మీలా పిలవాలని ట్రై చేశా. ప్రియా చూడు ప్రియా, నీ మావయ్య అమ్మ కలిసి నీ లైఫ్ డుమ్మా చేయాలనుకుంటున్నారు. నా లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీ లవర్ ని. లవరా? ఎప్పుడన్నా ఐ లవ్ యు అన్నావా నాతో? అనలేదు, అందుకే కదా వచ్చాను. చూడబాయ్,
మా మావయ్య సింహం. నువ్వు సరైన మగాడివైతే ఈ సింహం ఒంటి మీద చేయి వేసి అప్పుడు చెప్పు ఐ లవ్ యూ. అయ్యో బొదిగా బొదిగా ఏంటి ఇప్పుడు దులిపిన సరిపోతుందా? ఏంటి మా మావికి మేకప్ వేసి తీసుకొచ్చావా? నువ్వు ఊరుకో మావయ్య, ఆయనకి సపోర్ట్ చేస్తావేంటి? నేను నమ్మను. నువ్వు సరైన మగాడివి అయితే ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పనా? ఒక మగాడు ఇంకో మగాడిని కొట్టడం పెద్ద గొప్పేం కాదు. ఒక ఆడదని ఒక మగాడు కౌగిలించి మెప్పించడమే గొప్పతనం. ఏది నన్ను కౌగిలించుకో. ఏమన్నా వాటేసుకోమంటున్నా? పట్టు గట్టిగా ఉండాలా నెమ్మదిగానా? నీ ఇష్టం వచ్చినట్టు. అమోనియం నైట్రేట్ ని వేడి చేస్తే నైట్రస్ ఆక్సైడ్ తో పాటు వాటర్ విడిపోతుంది. నైట్రస్ ఆక్సైడ్ ఈస్ ఆల్సో కాల్డ్ యు క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఐల్ బి బ్యాక్ ఇన్ 15 minutes. ఓకే మేడం. మేడం ఈ గ్యాస్ పిస్తే నిజంగానే వస్తుందా? నీకు రాకపోవచ్చు కానీ మనుషులకైతే తప్పకుండా వస్తుంది. మా నిన్ను కొట్టడానికి ఇందు రాడ్ తీసుకుని వస్తుంది మా. నన్ను చీట్ చేస్తావు కదా, చెప్తా. రే పృథ్వీ, అయిపోయావు. ఈ రోజు నువ్వు నా చేతిలో ఫినిష్. నన్ను ఫూల్ చేస్తావా? ఏరా అంత కిండల్ గా ఉందా నీకు? పందెం పేరుతో టచ్ చేస్తావా? ఏరా తడగా ఉందా? అయిపోయిందిరా. నవ్వొస్తుందేంట్రా నాకు? నవ్వలేకపోతున్నాను. నీకు దండం పెడతాను. నేనేం చెప్తే చేస్తావా? చేస్తాను. నా బైక్ మీద వస్తావా? నాతో సినిమాకి వస్తావా? పార్టీలకి డిస్కోలకి ఎక్కడికి పిలిస్తే ఎక్కడికి రావాలి. వస్తావా? వస్తావా? వస్తారా? రోడ్డు మీద డాన్స్ చేస్తావు. డాన్స్ చేయడానికి ఆ స్కూల్లోకి వెళ్ళు. ఓహో, ఇది డాన్స్ ఆడే చోట. సార్ ఏంటి తదిగడతాం? ఇది డాన్స్ ఆడే చోటే కదా సార్? డాన్స్ ఆడే చోటు కాకపోతే రుణపోతులు వినే చోట డాన్స్ ఆడే చోటే. అయితే మీకు స్వర్ణముఖి తెలుసా సార్? స్వర్ణముఖి తెలియపోవటం బాగా తెలుసా బాబు? ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది సార్? బంగ్లాలో ఉంటుందయ్యా. బంగ్లాలో ఎందుకుంటుంది సార్? ఇంట్లో ఉండదా? వాడిని బంగ్లాన్న ఇల్లన్నా ఒకటేనయ్యా బాబు. ఆ బంగ్లా ఎక్కడ ఉంటుంది సార్? బంజారా హిల్స్ లో ఉంటుంది. ఆ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది సార్? వల్లకాట్ లో ఉంటుంది. అసలు వల్లకాడ్ ఎక్కడ ఉంది సార్? అరే సార్ 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 సార్, పోనీ స్వర్ణముఖి ఫోన్ నెంబర్ అయినా తెలుసా సార్? డైరెక్ట్ లో ఎత్తుకోవయ్యా బాబు. ఏం సార్ మీరు చాలా చిరాకు పడుతున్నారు? కొంపతీసి మీ పెళ్ళం లేచిపోయిందా? ఇలా ఈ విషయం నీకెలా తెలుసు? అంత కరెక్ట్ గా చెప్పావు. మీలాంటి మూలశంక మనిషి మొగుడైతే ఏ పెళ్ళమైనా లేచిపోక వస్తున్నా సార్. ఇప్పుడు ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంటాడు సార్? డైరెక్టరీయా? అదిగో ఆ బైక్ మీద వస్తున్నాడు చూడు, ఆడే. సార్ 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 హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ
డైరెక్టరీ అంటే మీరేనా? కాదు, డైరెక్టర్. ఆహా, ఆయన అడిగితే స్వర్ణ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందని చెప్పారు. స్వర్ణ ఫోన్ నెంబర్ తెలుసా సార్? స్వర్ణ అంటే డాన్స్ స్వర్ణముఖే. అవును, స్వర్ణముఖి మీకు తెలుసా సార్? ఎస్, ఐ నో హర్. నేను ఆమె వీరాభిమాని. మరి మీరు? నేను మీరు చెప్పేంత గొప్పవాడిని కాను సార్. ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడిని. సెల్. సెల్ అంటే? ఫోన్. ఇది ఫోన్ ఏంటి సార్? ఫోన్ అంటే ఎర్రగా డబ్బాల ఒక అద్దం తలుపు రూపాయి, అందులో నేను ఒకసారి చేశాను సార్. ఎవరి నెంబర్ సార్ ఇది? స్వర్ణముఖి నెంబర్. స్వర్ణముఖి నెంబర్ మీ మనసులో ఉందా సార్? అవును. ఇదిగో మాట్లాడు. ఇది ఎలా మాట్లాడాలి సార్? ఇలా మాట్లాడు. ఓహో. హలో. హలో స్వర్ణ. ఎవరు మాట్లాడేది? నేను బాలరాజుని. అంటే నన్ను గుర్తుపట్టలేదా? ఫోన్లో మొహం కనిపిస్తుందా? ఇంతకు ఎవరు మాట్లాడేది? ఓ అత్త, నేనత్త, మన ఊరు బాలరాజుని. మాట్లాడవేంటత్త? నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. ఫోన్ స్వర్ణకివ్వు. స్వర్ణ ఇంట్లో లేదు. హలో హలో. ఫోన్ పెట్టేసింది. మా అత్త నా మీద కోపం అనుకుంటారు. మా కథ మీకు తెలియదులేండి. అలాగా? మీరేంటి సార్ అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. మళ్ళాంటి వాళ్ళు స్వర్ణముఖిని 1000 మంది ప్రేమిస్తారు. కానీ స్వర్ణముఖి మనసులో ఎవరున్నారో వాళ్ళు లక్కీ ఫెలో. అక్కినేని నాగేశ్వరరావు గారు లెవెల్లో డైలాగ్ చెప్పారు సార్. ఓకే. ఆటో థ్యాంక్స్. ఆటోని బిల్ థ్యాంక్స్ చెప్తారేం సార్? థ్యాంక్స్ నీకు కాదయ్యా, డైరెక్టరీకి. పద పద పద. ఏంట్రా దూతున్నావు? లంచ్ టైం అయింది, అమ్మాయిలు దోవాలి కదా. ఒరేయ్, ఆ అమ్మాయిల్ని మేము రిజర్వ్ చేసుకున్నాం రా. అవునరా, మీరు డ్రాప్ అయితే మేము ట్రై చేసుకుంటాం. ప్లీజ్ రా మామా. ప్రతిసారి అదే డైలాగా? లాస్ట్ టైం ఇలాగే చేస్తే మీకు మాకు కాకుండా చేశారు. చివరికి టాటూస్ గంగలు తన్నుకుపోయారు. ప్లీజ్ రా, ఈ ఒక్కసారి వదిలేండి రా. ప్లీజ్ రా. రే, ఇదే మా లాస్ట్ లైఫ్ లేని అనుకోండి రా. ప్లీజ్ రా, ప్లీజ్ మామా. సరే చావండి. మీకు అమ్మాయిలు పడితే నాకు దుర్గం చెరువులో పార్టీ కావాలి. పార్టీ. హుస్సేన్ సాగర్ లో భగీరథ బోట్లు ఇస్తాను రా పార్టీ. ఏ గుంట్లో మీ దగ్గర గోక్కోడానికి గీక్కోడానికి మ్యాచ్ బాక్స్ ఉందా? ఏ మిస్ ఇండియా, డాక్టర్ ఆఫ్ మదర్ ఇండియా, మీ గ్రాఫ్స్ బాగున్నాయి. ఆటోగ్రాఫ్ ఇస్తారా? రాస్కెల్స్, మా నడుము పట్టుకొని లేపుతారా? ఆ టైంలో మాకు నడుమే దొరికింది. ఇంకోసారి నడుము పట్టుకోలేండి. ఏంట్రా దోలు తీరిందా? ఓరి వెర్రి నా పువ్వులారా, మాకు పాజిటివ్ గానో నెగిటివ్ గానో రెస్పాన్స్ అయితే ఇచ్చారు కదా. ఎన్ని వేషాలు వేసినా నో రెస్పాన్స్. సో మేము విన్ను, మీరు డ్రాప్. అన్నా, రెస్పాన్సే ముఖ్యం అనుకుంటే నా గుడ్డలు కూడా తీసుకొని బేరుబాటుతో ఎదురెళ్ళేవాడిని అన్నా. అబ్బా, మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే? అనుభవించండి. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. ఒరేయ్, కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు.
అందుకే నేను ఇట్లాంటి పొలం ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్న. అన్నా ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్న. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా. ఏంటో నీకోలా కౌంట్ ఇచ్చారు. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసావు కదరా. రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు. దొంగ చూపులు చూస్తా బెట. దొంగ వెదవా. దొంగ చూపులు చూస్తా బెట. దొంగ చూపులు. చెప్పరా చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూలలో పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూలలో పెట్టు. ఇంకా అసలు రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే, నువ్వెక్కడికి రాటు? నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంటుగా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్, మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. అరే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో, ఇదిగో వస్తున్నా.
ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నా? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలైపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్.